గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మోంతా తీవ్ర తుఫానుగా తీరం దాటి ఇప్పుడు బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా మరికొన్ని గంటల పాటు ఏపీలో కొన్ని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఆరెంజ్ అండ్ ఎల్లో ఇండికేషన్లో కొన్ని జిల్లాలు ఉన్నాయి. హెవీ రెయిన్ టు వెరీ హెవీ రెయిన్, అలాగే హెవీ రెయిన్ఫాల్ కూడా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే సూచిస్తోంది వాతావరణ శాఖ. ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ ఆఫీసర్ నాగభూషణ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ఏ జిల్లాలో భారీ వర్షాలు? నిన్న తీవ్ర తుఫాను ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్యలో కాకినాడకి దక్షిణాన మరియు నర్సాపూర్కి అతి చేరువలో రాత్రి 11:30-12:30 మధ్యలో దాటినది. ఇది వాయు దిశగా ప్రయాణిస్తూ కొంత బలహీనపడి తెల్లవారుజామున 2:30 గంటలకే నర్సాపూర్కి 20 కిలోమీటర్లు మరియు పశ్చిమ నైరుతి దిశన తుఫానుగా ఏర్పడినది. ఈ తుఫాను ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలహీనపడి ఈరోజు ఉదయం 8:30 గంటలకే తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. ఇది అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలహీనపడి రాగల 6 గంటల్లో వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది. దీని యొక్క ప్రభావం వల్ల ప్రస్తుతం తీవ్ర వాయుగుండ ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతమైనటువంటి నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, బాపట్ల, గుంటూరు మరియు నెల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. మరియు రాయలసీమ ప్రాంతమైనటువంటి వైఎస్ఆర్ కడప, అనంతపూరు, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. మరియు రాగల 24 గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో ఈ యొక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు కాకుండా 1-2 చోట్ల చెదురుముదురు వర్షాలు నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఎక్కువ ఉన్నది. ఫ్లాష్ ఫ్లడ్స్కి ఏ ప్రాంతాల్లో అవకాశం ఉంది? ప్రస్తుతం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలైనటువంటి ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎన్ని గంటల పాటు ఏ జిల్లాలో మీరు ఇప్పుడు ఇండికేట్ చేసినటువంటి జిల్లాలో అప్రమత్తంగా ఉండాల్సిన? రాగల 24 గంటలు ముఖ్యంగా ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. సార్, ఉత్తర కోస్తాకు సంబంధించి వర్షపాతం ఎలా ఉండబోతోంది? ఉత్తర కోస్తా జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నవి. రాగల 48 గంటల్లో అనగా 2వ రోజు అయినటువంటి 30వ తారీఖున ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి 3 జిల్లాల్లో అనగా శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఆ యొక్క 3 జిల్లాల్లో ఎల్లో కలర్ జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి చూస్తున్నాం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలోనే తుఫాను ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోంది అనేది ఇప్పటికీ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ అలర్ట్ చేయడంతో పాటు అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కమ్యూనికేట్ చేయడం వల్ల అంచనాలను ముందస్తుగానే అంచనా వేయడంతో పాటు సన్నద్ధంగా ఎదుర్కొనే ఏర్పాట్లు కూడా జరిగాయి. చెప్పండి సార్. పోర్టులో నిన్నటి వరకు ఎగరేసినటువంటి ప్రమాద హెచ్చరిక దాని ప్లేస్లో ఇప్పుడు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగినది.
సో ఇది వాతావరణ శాఖ నుంచి లేటెస్ట్ అప్డేట్. అయితే మరొక 24 గంటల పాటు సూచించినటువంటి కొన్ని జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఫ్లాష్ ఫ్లడ్స్కి కూడా అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మోంతా తీవ్ర తుఫాను తీరం దాటినప్పటికీ కూడా ఇప్పుడు వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి ఈ ఆరెంజ్ అండ్ ఎల్లో ఇండికేట్లో ఉన్నటువంటి జిల్లాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు